హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ట్రేడింగ్ వెల్స్. సో మన ప్రీవియస్ వీడియోలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసామో చూసాం కదా. సో ఇవాల్టి వీడియోలో మనం ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. సో మనం ఒక ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేసుకుందాం. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలంటే మనకు కావాల్సింది ప్యారలల్ ఛానల్. సో ఆ ప్యారలల్ ఛానల్ టూల్ అనేది క్లిక్ చేసుకున్నాక మనం సపోర్ట్ అనేది డ్రా చేసుకుందాం. సో మీరు చూసినట్టయితే మార్కెట్ అనేది ఒక లెవెల్ నుంచి రిపీటెడ్ గా బౌన్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో నేనేం చేశానంటే మార్కెట్ అనేది ఆ లెవెల్ ని అనేది మార్క్ చేసుకున్నాను. సో లెవెల్ ఎలా మార్క్ చేసుకున్నానంటే ఫస్ట్ ఒక లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది బౌన్స్ వచ్చింది. సో నెక్స్ట్ టైం అదే లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది మళ్ళీ ఒకసారి బౌన్స్ అనేది ఇచ్చింది. సో నాకు ఇక్కడ ఏం అర్థమైంది? సో ఇక్కడ మనకు ఈ లెవెల్ దగ్గర నాకు సపోర్ట్ అనేది ఉంది అని కన్ఫర్మ్ అయింది. సో ఎప్పుడైతే మార్కెట్ అనేది ఆ లెవెల్ దగ్గరికి వచ్చాక నేను ఏం చేస్తానంటే ట్రేడ్ అనేది తీసుకుంటాను. సో ట్రేడ్ ఎలా తీసుకుంటానంటే మార్కెట్ ఆ లెవెల్ దగ్గర ఒక రిజెక్షన్ క్యాండిల్ అన్న ఒక గ్రీన్ స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయితే అక్కడ మనం ట్రేడ్ అనేది ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ చూసినట్టయితే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఆ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత మనం లాంగ్ పొజిషన్ అనేది ఎంట్రీ తీసుకుంటాం. సో ఎంట్రీ తీసుకున్నాక ఎస్ఎల్ అనేది ఆ క్యాండిల్ లో వరకు పెట్టుకుంటాం. అండ్ టార్గెట్ వచ్చేసి 1:1.5 ఆర్ 1:2 అనేది పెట్టుకుంటాం. సో చూడండి ఎంత ఈజీగా మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో ఇది మన సపోర్ట్ మీద ట్రేడ్ ఎలా చేయాలో చూసాం. సో ఇప్పుడు మనం రెసిస్టెన్స్ మీద ట్రేడ్ ఎలా చేయాలో చూద్దాం. సో మార్కెట్ అనేది ఒక లెవెల్ నుంచి రిపీటెడ్ గా రివర్స్ అవుతుంది. సో ఆ లెవెల్ ఏంటిదో డ్రా చేసుకుందాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ అనేది ఈ లెవెల్ నుంచి రివర్సల్ వచ్చింది. మళ్ళీ అదే లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. సో నాకు ఇక్కడ ఏం అర్థమైందంటే మార్కెట్ అనేది ఒక లెవెల్ దగ్గర నుంచి రిపీటెడ్ గా రివర్స్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే మార్కెట్ అనేది అదే లెవెల్ దగ్గర వచ్చాక నేను అక్కడ నుంచి ఒక రివర్సల్ ఎంట్రీ అనేది తీసుకుంటాను. సో నేను ఇక్కడ ఏం చేశాను, నా లెవెల్ దగ్గర నేను ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది చూసాను. సో కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేసి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఉంది. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఆ క్యాండిల్ క్లోజ్ అయినాక నేను ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇక్కడ ఎస్ఎల్ వచ్చేసి మన క్యాండిల్ హైది అండ్ టార్గెట్ వచ్చేసి మనకు 1:1.5 అన్న 2 అన్న టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. సో చూసారు కదా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద ఎంత ఈజీగా ట్రేడ్ అనేది తీసుకున్నాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ ఫాలో ట్రేడింగ్ వెల్స్. థ్యాంక్ యూ.